దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదివారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సర్వీసెస్ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఓ సామాన్య విద్యార్థి కలలుగానే ప్రతి మైలురాయిని ఆమె అధిరోహించారు. కానీ అంతటి సక్సెస్ సాధించిన ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యా వ్యవస్థపై సరికొత్త చర్చకు తెరలేపింది. ఇంతకీ ఆ ఆఫీసర్ ఎవరు? ఆమె అంతలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు? లెట్స్ వాచ్. ర్యాంకులు, మార్కులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇదే నేటి విద్యా వ్యవస్థ పరమార్థం. అయితే ఇక్కడ కనిపిస్తున్న యూపీ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మిట్టల్ సోషల్ మీడియా వేదికగా దేశంలో విద్యా విధానంపై సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ఐఐటి ఢిల్లీలో చదివి ఐఐఎం బెంగళూరులో మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన ఆమె ఆపై ఐఏఎస్ ను సాధించారు. దేశంలోనే అత్యుత్తమ విద్యా విధానం తనకు లభించిందని, కఠినమైన పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, పెద్ద బాధ్యతలను ఎలా నిర్వహించాలో తన చదువు తనకు నేర్పిందని, కానీ తన మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో, ఒంటరితనాన్ని ఎలా భరించాలో మాత్రం నేర్పించలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. విద్యార్థులు కేవలం గెలుపు కోసమే ఏళ్ల తరబడి శ్రమిస్తున్నారని, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవటానికి ఒక్కరోజు కూడా కేటాయించటం లేదని దివ్యా మిట్టల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో నిశ్శబ్దంగా ఉండటాన్ని క్రమశిక్షణగా భ్రమిస్తారని, కానది భావోద్వేగాలను అణచివేయటమేనని ఆమె స్పష్టం చేశారు. అందుకే చదువు పూర్తి చేసి కార్పొరేట్ ప్రపంచంలోకో సమాజంలోకో అడుగు పెట్టాక చిన్న వైఫల్యానికే యువత కుప్పకూలిపోతోందని ఆమె విశ్లేషించారు. వర్క్ ప్లేస్ లో వేధింపులు ఎదురైనప్పుడు లేదా మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు నో అని ఎలా చెప్పాలో కూడా మన చదువులు నేర్పటం లేదనేది దివ్యా మిట్టల్ వాదన. ఒక ఐఏఎస్ అధికారిని స్థాయి నుంచి వచ్చిన ఈ విశ్లేషణ కేవలం ఒక ట్వీట్ మాత్రమే కాదు, భారతదేశ విద్యా వ్యవస్థకు పట్టిన అద్దం. మార్కులు, ర్యాంకుల వేటలో పడి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని, జీవిత నైపుణ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నామా అనే ప్రశ్నను ఇది రేకెత్తిస్తోంది. కేవలం సంపాదన కోసమే కాకుండా జీవితంలో ఒంటరితనాన్ని, ఓటములను తట్టుకొని ఎలా నిలబడాలి, సంతోషంగా ఎలా జీవించాలి అనే పాఠాలు కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని దివ్యా మిట్టల్ ట్వీట్ గుర్తు చేస్తోంది.